హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమేకరుడు. అండ్ ఈ వీడియోలో మనం ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 2 ఎపిసోడ్ 2ని మీకు తెలుగులో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో అనేది కొంచెం ఫన్నీగానే ఉంటుంది. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, బికాస్ చాలా ఫన్నీ ఎపిసోడ్ అనమాట. కుదిరితే మీరు ఆన్లైన్లో చూడడానికి కూడా ట్రై చేయండి. ఇంకా లేట్ లేకోకుండా వీడియో అనేది మొదలు పెట్టేద్దామా. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ మనకు అనదర్ వరల్డ్ లో ఉండే ఆ డీమన్ వరల్డ్ ని చూపిస్తారనమాట. అండ్ ఆ డీమన్ వరల్డ్ లో మన డీమన్ కింగ్ గాడు ఉండే కింగ్ క్యాజల్ లో ఒక పెద్ద హోల్ అనేది పడుతుంది అనమాట. అప్పుడే ఆ డీమన్ కింగ్ గాడు అండ్ వాడి కింద ఉండే ఇంకొక పర్సన్ మాట్లాడతారనమాట. అప్పుడు ఆ కింగ్ గాడు వాడి కౌన్సిలర్ తో మాట్లాడతాడు అనమాట. కౌన్సిలర్, నా పవిత్ర సింహాసనం కింద ఈ పెద్ద హోల్ అనేది ఎలా పడింది అని అడగడంతో వెంటనే ఆ కౌన్సిలర్ గారు చెప్తారనమాట, ప్రభు ఈ హోల్ అనేది మనకి వెంటనే ఆ భూమార్గం ఆ భూలోకానికి ఒక పోర్టల్ లాగా తరుమవుతుంది. అండ్ ఈ పోర్టల్ ద్వారానే మనం 3 years బ్యాక్ మన ఫ్రాగిని పంపించామన్నమాట. నా నమ్మిన బంటు అండ్ నా రాక్షస సోదరుడు, వాడిని చూస్తే ప్రతి ఒక్కడు భయపడాల్సిండేదే అని చెప్పి ఆ ఫ్రాగీ గాడికి పెద్ద ఎలివేషన్స్ ఇస్తూ ఉంటాడు. అండ్ దీనికి ప్యారలల్గా మనకు మన ఫ్రాగీ డాగ్ని చూపిస్తారనమాట. అండ్ మన స్కూల్లో ఫ్రాక్షన్ 60 స్కూల్లో అందరూ ఆ ఫ్రాగీ డాగ్తో ఆడుకుంటూ ఉంటారు. లిటరలీ మన ఫ్రాగీ డాగ్ సీజన్ 1కి సీజన్ 2కి చాలా మారిపోతుంది. సీజన్ 1లో గంభీరంగా ఉన్నా సరే ఇప్పుడు ఈ సీజన్ 2లో ప్రతి ఒక్క మనిషితోనూ కలిసిపోతుంది అనమాట. అండ్ ఏ మనిషిని అటాక్ చేయాలనుకోదు. దీనికి ప్యారలల్గా ఆ డీమన్ వల్ల ఆ డీమన్ కింగ్ అతను ఒక కన్వీనర్తో మాట్లాడతారనమాట. 3 years అయిపోయింది ఆ జైంట్ ఫ్రాగ్ భూమి మీదకి వెళ్ళి. నాకు ఆ జైంట్ ఫ్రాగ్ మాట ఇచ్చింది అక్కడ ఉండే మనుషులందరినీ నాకు బానిసలుగా చేస్తాను అని. బట్ ఆ ఫ్రాగ్ దగ్గర నుంచి నాకు రిప్లై అనేది రాలేదు. సో ఇప్పుడు ఏం చేద్దామని చెప్పడంతో వెంటనే ఆ కన్వీనర్ గారు చెప్తారనమాట, అక్కడ భూగ్రహంలో స్పిరిచువల్ ఎనర్జీ తగ్గిపోతుంది మాస్టర్. అండ్ ఇప్పుడు ఆ అనదర్ వరల్డ్ అనేది మన దగ్గర నుంచి స్పిరిచువల్ ఎనర్జీ లాక్కోవడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పడంతో వెంటనే ఆ డీమన్ కింగ్ గారు చెప్తారనమాట, ఇప్పుడు భూగ్రహానికి స్పిరిచువల్ ఎనర్జీ తక్కువ ఉందా, అయితే మన దానికంటే తక్కువ ఉంటుంది కదా, సో ఇప్పుడే వెళ్ళి నేను దాన్ని కాంకర్ చేస్తాను అని చెప్పి ఆ డీమన్ కింగ్ గారు చెప్పడంతో దానికి వెంటనే ఆ కన్వీనర్ గారు, పిచ్చుక పైన బ్రహ్మాస్త్రం ఎందుకు ప్రభు, మీరెందుకు